ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ గా ఉందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసినట్లు సీఈఓ వెల్లడించారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి జైల్లో పెట్టాలని ఈసీ సూచిస్తోందన్నారు. Exact figure I will not be able to tell you, but people have started getting arrested. I remember that Narsaraopet, when Marchatla, all these candidates have been, and other major leaders have been put to house arrest. Now yesterday, Chandagiri incident in Tarvata, akkada kuda 30 mandini arrest cheyadam jarigindi. So that thing is continuing. So apart from inkokati election commission em cheppindante meeru violence incidents meeda action aniyadi తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని చోట్ల మెషిన్స్ ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సుమారుగా 9 ప్లేసెస్ లో ఇట్లా జరిగింది. ఈ 9 ప్లేసెస్ లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ 2 days లో అరెస్ట్ చేసేసి జైల్లో పడాలి. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. జనరల్ గా ఎఫ్ఐఆర్ లో ఐడెంటిఫై రాసిస్తారు. ఐడెంటిఫై కాదు, మన దగ్గర కెమెరా ఉంది, కెమెరాలో ఫోటోలు ఉన్నాయి. ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి those people should be arrested and they should be put behind bars and then case should be severe case should be initiated against him. This is the second instruction.